అయితే మన ఇండియాలో ఉన్న టాప్ టెంపుల్స్ కి అయితే విజిట్ అయిపోతున్నాం. ఒక్కొక్క టెంపుల్ కి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఇండియాలో బిగ్గెస్ట్ శివుని టెంపుల్ ఇది. అరే ఎటు పోతున్నా పోయి నేను నాకు ఎప్పుడు జరా అబ్బా గుద్దుకుంది కింద. ఉరి అమ్మ రోడ్లు చక్కగా గట్టరా పోయి టోల్ గేట్లు తర్వాత ఎదురు కానీ. లుక్ అట్ ద బ్యూటిఫుల్ వ్యూ. తంజావూరు బృహదేశ్వర టెంపుల్. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇది వచ్చేసి మన సౌత్ ఇండియా రైడ్లో డే 5 అనమాట. ఈరోజు వచ్చేసి అయితే మన ఇండియాలో ఉన్న టాప్ టెంపుల్స్కి అయితే విజిట్ అయిపోతున్నాం. అది వచ్చేసి శ్రీ రంగనాథుని స్వామి టెంపుల్, ఇంకోటి మధురై మీనాక్షి టెంపుల్, అండ్ ఆల్సో తంజావూరులో టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకోటి చిదంబరం టెంపుల్ కూడా వెళ్తున్నాం. ఇప్పుడు ఆ టెంపుల్స్ అయితే చాలా హిస్టరీ ఉంది. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క హిస్టరీ ఉంది. సో అది టెంపుల్ దగ్గర వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3 అవుతుంది. చిదంబరం టెంపుల్ అయితే క్లోజ్ అయింది 12కే. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్. అందుకనేసి ఇంతసేపు పాండిచ్చేరిలో ఉండ కదా, సో అక్కడనే ఉండిపోయినా. ఎంతో లేదు, ఇల్లు ఒక 200-300 పడుతుంది అంతే. ఆంటీ నార్మల్ పవర్ పై ఆల్రెడీ నార్మల్ ఉంది ఇందులో. అర్థం కాలేదు. తమిళ్ తెలియదు. సో 310 అయితే పట్టింది. ఎట్లాగా ఇక్కడ రేట్ తక్కువనే కదా అని ఫిల్అప్ చేయించుకుందామని 3 లీటర్స్ పట్టింది. ఆంటీ నేను చెప్పముందుకే పవర్ పెట్రోల్ కొట్టి పెట్టింది. తర్వాత చూస్తే ఏందమ్మా అని చూస్తే పవర్ కొట్టింది. నేను తక్కువ ఉందని ఇక్కడ కొట్టించాను. నేను రెగ్యులర్గా అసలు పవర్ ఎప్పుడు కొట్టియాను. ఇప్పుడు ఒక్కసారి కొట్టిస్తే పెద్ద మైలేజ్ వచ్చినట్టు మైలేజ్ వస్తుంది, అందుకని కొట్టిందంట. ఇక కిరాకుందా ఆంటీ మాత్రం. చిదంబరం వచ్చేసి అయితే 55 కిలోమీటర్స్ అవుతుంది. 1 అవర్ 10 మినిట్స్ చూపిస్తుంది. సో ఎంత జల్దీ పోతే మనకు అంత మంచిది. ఈ రోజు కూడా తినలే. రోజు అసలు నాకు తిండి మీదనే గుర్తొస్తలేదు ధ్యాస. నేనేమో తిరుగు కూడా తినలే. ఈ రోజు ఇంతసేపు బీచ్లో 11కి పోయినా, ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చుందామని 3:30కి వచ్చిన. 3.5 అవర్స్ వేస్ట్. మధ్యలో ఎక్కడైనా మంచి హోటల్ కనిపిస్తే ఆగి తినేసి చిదంబరం టెంపుల్కి అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు వెజ్ తినాలి, నాన్ వెజ్ కాదు. నాన్ వెజ్ తింటే మళ్ళీ గుళ్ళ కూరదు కదా, రోజు వెజ్ బతికే అవుతుంది. సో ఇది వచ్చేసి అయితే మన రైడ్లో 10th టోల్ గేట్. ఇది వచ్చేసి చిదంబరంకి ఒక 10 కిలోమీటర్స్ ముందు అవుతుంది. టోల్ గేట్ పక్కనే ఒక రెస్టారెంట్ అయితే కనపడేది. ఇక్కడైతే తినేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. వెజ్ రైస్ అయితే తింటున్నా ఇప్పుడు. లాస్ట్ ఒక 15 కిలోమీటర్స్ నుంచి రోడ్ అయితే చాలా బాగుంది. ఇంతసేపు పాండీ నుంచి ఈ హైవే ఎక్కడికి అన్ని విలేజెస్ తిరిగేసి వచ్చినాం. ఫైనల్ అయితే రోడ్ అయితే ఎక్కినాం. ఇది రోడ్డు మనకు మధురై వరకు ఉంటుంది. చిదంబరం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి హైవే నుంచి విలేజ్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్ ఉంది టెంపుల్ అయితే. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి చిదంబరం నటరాజన్ టెంపుల్. టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి శివుని టెంపుల్. ఇది అయితే వచ్చేసి ఇండియాస్ ఓల్డెస్ట్ టెంపుల్, ఓల్డెస్ట్ శివుని టెంపుల్ ఇది. ఇప్పుడు శివుడు నటరాజన్ రూపంలో ఉంటాడు. ఇప్పుడే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం, అంటే గర్భగుడిలోకి. సో లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే వెళ్ళలేదు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్తా. సో చిదంబరం నటరాజన్ ఆలయాన్ని ఇండియాలో అతిపెద్ద శివాలయం అని కూడా అంటారు. సో ఈ టెంపుల్ యొక్క నటరాజ స్వామి విగ్రహం ఎడమకాలి బొటనవేలు ఇంకా భూమి అయస్కాంత క్షేత్రం 2 కనెక్టివిటీ ఉంటుందంట ఆ రెండింటికి. సో అదే వచ్చేసి టెంపుల్ స్పెషాలిటీ. ఇదే వచ్చేసి టెంపుల్ కోనేరు. ఈ కోనేరు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఈ టెంపుల్ మొత్తం ఒక 50 ఎకర్స్ ఉంది. 50 ఎకర్స్లో వాన నీళ్ళు ఎక్కడ పడ్డా మొత్తం ఈ కోనేరులోకి వచ్చేటట్టు ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేసిరు అనమాట. దర్శనం అయితే ఒక 10 మినిట్స్లోనే అయిపోయింది. ఎందుకంటే టెంపుల్ 4:45కి ఓపెన్. మేము 4:40కి వచ్చినాం, 4:50కి బయటకు వచ్చేసినాం. సో అప్పుడు అంత క్రౌడ్ లేకుండే. ఇంకోటి ఏంటంటే టెంపుల్ అయితే మొబైల్ ఫోన్స్ అయితే అస్సలు అలౌడ్ లేడు. మొబైల్ ఫోన్స్ అలౌడ్ ఉన్నాయి, కాకపోతే వీడియో తీసి అయితే ఫోన్ అయితే లాక్కుంటున్నారు. సో అందుకని అయితే లోపల అయితే వీడియో అయితే తీయలేదు. ఇప్పుడైతే టెంపుల్ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నా. సో బయటికి వెళ్ళి మన బ్యాగ్ ఒక షాప్ దగ్గర పెట్టిన, కొబ్బరికాయ తీసుకున్న షాప్ దగ్గర. సో అక్కడికి వెళ్ళి జాకెట్ ఇంకా హెల్మెట్ తీసుకొని బండి ఎక్కిద్దాం. ఇక మన బండి అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ టెంపుల్కి ఎదురుగానే పెట్టిన. సో ఇప్పుడైతే మళ్ళీ బండి దగ్గరికి వచ్చేసి బండి తీస్తున్నా.
చిదంబరం నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ వెళ్ళేది తంజావూర్. సో ఇక్కడ నుంచి 105 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 5:30 అవుతుంది. 7 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అప్రాక్సిమేట్లీ ఒక 1.5 అవర్లో వెళ్ళిపోతాం 100 కిలోమీటర్స్. ఈ రోడ్లలో నార్మల్గా సిటీలలోనే పబ్లిక్ ఉంది, బయట అయితే పబ్లిక్ లేదు, ఏం లేదు. సో జల్దీ వెళ్ళిపోతాం అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడే చిదంబరం టౌన్ దాడైతే బయటకు వచ్చేసినాం. ఇక్కడికి వెళ్ళి తంజావూర్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్. ఎంత టైం పడుతుందో నాకు క్లారిటీ లేదు. ఎంత జల్ది వెళ్తే అంత మంచిది. గ్రీనరీ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది తంజావూర్ అయితే. ఈ గ్రీనరీ అయితే అప్పటి నుంచి చూస్తున్నా, ఈ రోడ్ ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నా. ఇదే గ్రీనరీ, అదే సన్సెట్. కిరాక్ అంటే కిరాక్ ఉంది. కన్స్ట్రక్ట్ చేస్తారు. అందుకోసం అయితే వెనకాల మొత్తం సింగిల్ వే వేసేసారు. ఆడ డైవర్షన్ అని ఉండే. సో ఈ రోడ్లోకి వచ్చిన అవతల రోడ్డు పోయింది, ఇతల రోడ్లు ఇవ్వలేడు, నేను తప్పించి ఇవ్వలేడు వెనకాల. సో దారి అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు, రూట్ అర్థం కావట్లేదు. ఇంకా ఎటు పోతున్నాయేమో, కొన్నేమో కిందికి వెళ్ళి పోతున్నాయి. నా వెనకాల ఒక ఆటో కూడా ఉండే, వాడు కూడా మేమండి, వాడెటు పోయిండో నాకు అర్థం కాలేదు. అరే ఎటు పోతున్నా పోయి నేను, నాకు ఎప్పుడు ఇచ్చారా క్లోజ్ ఉంది. సో ఇది మొత్తం క్లోజ్ ఉంది. కిందికి పోవాలంటే ఎడికెళ్ళి పోవాలి ఏం అర్థం కావట్లేదు. పడుతుంది అన్నా, బండి తీయవా బ్రో? 1 minute. This road is in construction. From where I can... ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో లౌడ ఈ నడితే వీడు స్ట్రేట్ పోమంటుండు, మనకేమో రూట్ తెలియదు. యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ ఉందంట, నేను వెనకాల బోర్డు చూసుకోలేదు. పోదాం ఏదైతే అదేంది దేకింగే బాద్ మే క్యా హై సీన్. వీడికి వచ్చిన తర్వాత రోడ్ అయితే కన్స్ట్రక్షన్ ఉంది. అన్నా తంజావూర్ అర్థం కాలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏ అమ్మ ఇట్లా బాగుంటారు. నేషనల్ హైవే మధ్యలో అయితే బొక్క పెట్టేసారు. ఇదే మనకు పెద్ద బొక్క అయ్యేది ఇప్పుడు చూసుకుంటే. అబ్బా గుద్దుకుంది కింద. ఉరి అమ్మ బడవా. వెయిట్, ఐ విల్ టేక్ అండ్ గో. వామ్మ అన్ని అమ్మ మళ్ళీ గడ్డేసిర్రా. నేషనల్ హైవే మీద డైరెక్ట్ గుంతల్లో పెట్టిరు, డేంజర్ గా రీల్ మొత్తం. మళ్ళీ అయితే రోడ్ అయితే ఎక్కేస్తాం. మీద వచ్చి కంటిన్యూస్ రోడ్డు. ఆడికెళ్ళి కొంచెం దూరం కూడా రాలేదు. మళ్ళీ రోడ్ కన్స్ట్రక్షన్ అంట. కిందికి దిగిన ఇడాకన్నా పైకి వెళ్ళిపోయాను అనుకో, మళ్ళీ ఎడ దిగాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే ముందే అడ్వాన్స్ అయితే కిందికి దిగేసాను. నేను ముందరికి వెళ్ళిన తర్వాత రోడ్ ఎక్కడి నుంచి ఉందో నాకు తెలియదు. ఒక అడిగిన ఇదే 10 కిలోమీటర్ పొద్దు అన్నాడు. 10 కిలోమీటర్లు పోయిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి అండర్ పాస్ వస్తుందంట. అండర్ పాస్లోకి వెళ్ళి రైడ్ కొట్టేసామన్నాడు. అడుగున బోర్డు ఉంటుంది అని చెప్పిండు. రోడ్లు చక్కగా కట్టరా పోయి, టోల్ గేట్లు తర్వాత ఎదురు. కానీ ఆడ రోడ్డు మొత్తం గుంటలు ఉంది. రోడ్డే కన్స్ట్రక్షన్ కాలేదు, సగం అయింది. అప్పుడు టోల్ గేట్ కడుతురు. ఇక్కడ 30 కిలోమీటర్స్ అవుతుంది తంజావూర్. చీకటి అయిపోతుంది ఆల్రెడీ. మంచిగా స్కై అయితే బాగుంది, రెడ్డిష్ అండ్ వైట్ కలర్. సో రైట్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలని గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. కాకపోతే రైట్లో రోడ్డే లేదు. పురాణులు రైట్లో రోడే లేదు భయ్యా. గూగుల్ మ్యాప్స్ ఏమో రైట్ చూపిస్తుంది, బోర్డు ఏమిటో స్ట్రేట్ ఉంది. 41 కిలోమీటర్స్. లుక్ అట్ ద బ్యూటిఫుల్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంటున్నా. మెంటల్ బొరాన్ ఉంది, చూడండి ఒకసారి మీరే. సన్సెట్ అయిపోతుంది. 12th టోల్ గేట్లు వస్తున్నాయి కానీ నో యూజ్, మనకేం పని లేదు. ఇక ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్ 19 కిలోమీటర్స్ ఉంది తంజావూరు. టైం వచ్చేసి 6:50 అవుతుంది. సో నేను ఇట్లా రైడ్స్కి వచ్చినప్పుడు మార్నింగ్ టైం కాకుండా ఈవినింగ్ టైం ట్రావెల్ చేయడం నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఎంతసేపు డ్రైవ్ చేసినా కూడా తక్కువ కిలోమీటర్స్ పోతాం. అదే నైట్ టైం అనుకో, అర్థం ఎంత స్పీడ్లో పోతే అన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతాం. నైట్ రైడ్ ఏమైనా డిస్టెన్స్ ఎక్కువ ఉంది అయితే నైట్ రైడ్ పెట్టుకున్నాం అనుకో జల్దీ వెళ్ళిపోతాం. సో అందుకని అయితే నేను ఎక్కువ నైట్లే కొడతా. డేలేమో ఓన్లీ ప్లేసెస్ ఉంటాయి కదా, ఏమైతే నేను చూడాలనుకున్నా అవి కవర్ చేస్తా. సో నైట్ వచ్చేసే వరకు నెక్స్ట్ డే మార్నింగ్ ఏ ప్లేస్ అయితే వెళ్దాం అనుకుంటున్నా ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. ఇది మన స్టోరీ. వస్తున్నా రావట్లేనా అని చెప్పేసి అయితే ఊకంటే వెనకకి చూస్తూ ఉండు. సో అంకుల్ ఏమంటే పోతున్నా, కాకపోతే ఆయనకు తెలుస్తలేదు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. టెంపుల్ ఎదురుగానే ఉంది, కాకపోతే అంకుల్ ఇక్కడ ఆగిండు. టెంపుల్ టీకా థ్యాంక్ యూ అంకుల్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి టెంపుల్. సో ఇదే వచ్చేసి తంజావూరు బృహదేశ్వర టెంపుల్. అండ్ ఇంకోటి ఇక్కడ లోకల్ వాళ్ళు పిలిచేది అయితే బిగ్ టెంపుల్ అని.
సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 8కి క్లోజ్ అంట. మనం ఎగ్జాక్ట్ 7:20కి వచ్చినాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇది వచ్చేసి శివుని టెంపుల్. సో ఇది వచ్చేసి ఇండియాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్. ఈ టెంపుల్ ఇప్పటికి ప్రజెంట్ ఈ ఇయర్లో ఈ టెంపుల్కి 1014 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఈ టెంపుల్లో ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ శివలింగం ఉంటుంది. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి 1014 ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. అయినా ఇది ఒక చెక్కు చెదరకుండా ఎంత నీట్గా ఉంది చూడండి. టెంపుల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. రాజరాజ చోళ అనే వ్యక్తి అయితే రాజులా ఉన్నప్పుడు ఈ టెంపుల్ని అయితే నిర్మించాడు అనమాట. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి టెంపుల్ అయితే మన ముందు గోపురం పెద్ద ఉంటుంది, తర్వాత టెంపుల్ గర్భగుడి అయితే చిన్న ఉంటుంది కదా. సో ఈ టెంపుల్లో రివర్స్ అనమాట. టెంపుల్ గర్భగుడి గోపురం పెద్ద ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ గోపురం అయితే చిన్న ఉంటుంది. అదే ఈ టెంపుల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది వేరే టెంపుల్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఫస్ట్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి రాజరాజేశ్వర టెంపుల్. సో దాన్ని మరాఠా రాజులు లాస్ట్ తంజావూరుని పాలించిన వాళ్ళు మరాఠీ రాజులు ఉన్నప్పుడు వాళ్ళైతే పేరు మార్చేసారు బృహదేశ్వర టెంపుల్ అని. సో ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నా. ఈ టెంపుల్కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఒకప్పట్లో ఇండియాలో ఏమి లేనప్పుడు కట్టిన టెంపుల్ ఇది. సో ఒకసారి టెంపుల్ని అయితే చూడండి ఎట్లా కన్స్ట్రక్ట్ చేసారో, ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. ఈ గుడి యొక్క గోపురం నీడ ఈ గుడి ప్రసారాలలో ఎక్కడ పడదంట. సో నీడ ఎక్కడ పడుతుందో కూడా ఎవరికి తెలియదు. సో గుడి ఉన్న క్లోజింగ్ టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే నేనైతే ఇక్కడి నుంచి అయితే బయటికి అయితే వెళ్ళిపోతున్నా. సో 3 ద్వారాలు ఉంటాయి ఈ గుడికి. ఆ 3 ద్వారాల స్టోరీ కూడా ఆ ద్వారాల దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో ఈ గుడిలో నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ నంది ఇక్కడే ఉంది. టెంపుల్ అయితే క్లోజ్ చేసారు మొత్తం. టెంపుల్ నుంచి అయితే ఫస్ట్ గేటు, అంటే లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ గేటు. సో ఇది టెంపుల్ కట్టినప్పుడే గేట్ అయితే కన్స్ట్రక్షన్ చేసారు. రాజరాజ చోళ అనేట ఆయన ఇది కన్స్ట్రక్ట్ చేసారు. దీని తర్వాత ఇంకా 2 గేట్స్ కూడా ఉన్నాయి. ఆ 2 కూడా చూపిస్తే ఇప్పుడు. సో ఇప్పుడు వస్తుంది కదా, ఇది వచ్చేసి సెకండ్ గేటు. దీని పేరు వచ్చేసి కేరళ అంతకన్ తిరుసల్. సో ఇది ఏంటంటే అప్పట్లో రాజరాజ చోళ ఒక యుద్ధంలో గెలిచినందుకైతే దాని గుర్తింపు కోసం అయితే మళ్ళీ ఈ ద్వారాన్ని అయితే కట్టించుకుండు. సో దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది, అది ముందు చూపిస్తాం. ఇప్పుడు వచ్చేయనుకో స్టార్ట్ ఎంట్రన్స్. ఇది లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే నేను వీడియో తీస్తున్నా. ఇది అంటే లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇది థర్డ్ ఎంట్రన్స్, బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఫస్ట్ ఎంట్రన్స్. సో దీని పేరు వచ్చేసి మరాఠా ఎంట్రన్స్. అప్పట్లో లాస్ట్ ఈ తంజావూరుని పరిపాలించిన వారు మరాఠీ రాజులు. సో వాళ్ళైతే ఇది సపరేట్గా కన్స్ట్రక్షన్ చేయించుకొని వాళ్ళ పేరు పెట్టుకురు వీళ్ళు. సక్సెస్ఫుల్ అయితే టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే బైక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడే తంజావూరులో అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినైతే స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు తిరుచిరపల్లి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. 10:30 లోపల వెళ్ళిపోతా. రోడ్ ఎట్లుందో తెలియదు. రోడ్డు మంచిగా ఉంటే ఇంకా జల్దీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే తిరుచిరపల్లి టౌన్కి అయితే వచ్చేసినాం. ఇటు సైడ్ లెఫ్ట్ వెళ్తే మాత్రం తిరుచిరపల్లి ఆర్ తిరుచి సిటీ అయితే వస్తుంది. సో టెంపుల్ ఉన్నది రైట్ సైడ్లో. టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. లొకేషన్ వచ్చేసి శ్రీ రంగస్థలం. సో ఇక్కడ నుంచి ఈ బైపాస్ నుంచి అయితే 8 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మనమైతే కావేరీ బ్రిడ్జ్ రివర్ పైన ఉన్నాం. వాటర్ ఏం లేవు ఇక్కడ, లైట్ ఉన్నాయి, కొన్ని వాటరే ఉన్నాయి. శ్రీరంగం అయితే చేరుకున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే 1 km ఉంది. టెంపుల్ దగ్గర కూడా అయితే వచ్చేసినాం. ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే వచ్చేసి టెంపుల్. ఇప్పుడైతే ఇక్కడ ఎక్కడైనా రూమ్ ఎత్తుకొని స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి అయితే టెంపుల్కి వెళ్తాం. ఫైనల్ అయితే రూమ్ అయితే దొరికింది. బైక్ అయితే లోపల పార్క్ చేసి రూమ్ అయితే చూపిస్తే ఇప్పుడు ఇది వచ్చేసి మన రూమ్ అయితే. సో బ్యాగ్లన్నీ అయితే అక్కడ సెట్ చేసిన. రూమ్కి వచ్చేసి 600 పడ్డది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.